కాటోడా ఏంటి నీ రంగంతా నాకే అవుతుంది. ఏమండి ఇక వదలండి. ఏమిటండి ఇది? ఊరుకోండి. అట్ట కాదులే. అది కాదండి. ఎందుకండి అలా చనిపోతారు? మీరు లేకపోతే నేను అసలు బ్రతుకుతానా? ఇంతకు ముందు ఉండేవాళ్ళ సంగతి ఏందో. లేరండి, సరే అవన్నీ కట్టు కథలండి. అయితే నేనే. అవును, అది ఇంటికి ఎవరు రాలా, నేనే వచ్చింది. పోతే పోయి ఉంగరాలు మై తెచ్చాడు తినా. మై సంపాదించాడు, నేను ఖర్చు పెట్టే చెరువు నిండింది, ఊరు మీద పడ్డ తినా. ఏమండి తాంబూలం వేసుకుంటారా? కాస్త కొరిగి పెడతావు. అత్తరు పూసుకోండి. అత్తరు ఎందుకు అత్త రాసి బెత్తర చేయడానికి? పూసుకోండి. సెంట్ అసలు పూసుకోనండి. మొన్న బల్ల మీద కరెంట్ ఆయిల్ పెడితేను సెంట్ అనుకుని పూసుకున్న నా కలరే మారింది. అలాగా? పోనీ గంధం పూసుకుంటారా? ఏం గంధం? ఏ గంధం అండి? మంచి గంధమే. శ్రీగంధమా? శ్రీగంధం అయితే బాగా పోయండి. నువ్వు బాగా నాకు మందంగా పోయండి. నీ సరదా తీరాలా, నా దొరదా తీరాలా? 8 ఉంగరాలు పోతే పోయినండి. అమ్మ కడుపు మాడ. ఈ అదృష్టం ఎవరికి వచ్చింది? నాకు వచ్చిన అదృష్టం మీకు ఎవరికి రాకూడదు. చాలా బాగున్నాయండి. ఎందుకు బాగో లోకల్ సొమ్ము. ఏమండి ఏంటి ఇవి అంత బాగా మెరిసిపోతున్నాయంటే? వజ్ర వైడారాలు మన షిరిడిలో కొనుక్కొచ్చా. ఏమండి దీన్ని ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా? ఏడన్నా పెట్టుకోండి, ఏలాడుతుండాల. అది అట్టు పెట్టుకోండి. సుందరంగా మరుమగలేను రావేలా నా అంద చందములు దాచికి నీకే ధన్యవాదాలు. ఏమండి ఇవి చాలా అందంగా ఉన్నాయండి. దీని దెబ్బకు కరెంటు పోయింది. ఇంటికాడ సుందరంగా సుందరంగా మరువకలేనో రావేలా అమ్మతోడు గజం దూరంలో ఉన్నాం. ఇంతవరకు ఆ విషయంలోకి అసలు వంగల. ఇంకా నయం బొప్పుడోళ్ళు కోలాటానికి రాలా. అమ్మా రాడంటే వచ్చాడే మదన గారు నీ కోసం రవ్వల గారు తెచ్చాడమ్మా. సరే కానీ శెట్టి గారు ఏమన్నా చేపాడా బట్టి అరుపులేనా? చేపక చేజారి పోనితున్నట్టు
బ్రహ్మాండం కూడాలమ్మా. అమ్మా అమ్మా మన ఇంటికి వచ్చిన వాడికి ఇంట్లో దొంగల పట్టేవాడికి తేడా ఉండకూడదమ్మా. కూడదమ్మా, అవును. అమ్మా ఈయనగా సంగతి నేను చూస్తాను, ఆయనగా సంగతి నువ్వు చూడుపో. అల్లుడు గారు, అల్లుడు గారు. పైకి అల్లుడు కింద గిల్లుడు. ఏందో ఈ రొల్లుడు అల్లుడు గారు అంట. అల్లుడు గారు ఏందా మొఖం నిండా? అట్ట అడగకూడదు. ఏమో లవ్వులో అనేకం చేసుకుంటాం. ఏం చేసుకున్నారే? అమ్మాయి 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 సునో రాసింది. అమ్మా చిత్ర ఎక్కడ తెచ్చావే? ఎక్కడో పెరట్లో పెట్టవలసిన సున్న పెడితే అక్క పడగ్గది ఎందుకు పెట్టావమ్మా? అది తెలియక అబ్బాయి గారు మూతి పెడితే ఎందులో పెడతలో అంటే నేను వచ్చింది మీ పెడతల్లో మూతులు పెట్టానుగా. అమ్మాయి కాశ్మీర్ సున్నో రాసింది. అమ్మాయి సునో రాష్ట్రలో చేసిందా? ముఖం బాగుంది ఆయన మిరవదోటలో పెడతారే పిడత అట్టుందా నీ ముఖం? సరేగా లత్తప్ప, అమ్మాయి పోతా నా గురించి ఏమని చెప్పిందా? ఎన్నో విషయాలు చెప్పింది బాబు. ఎందుకు చెప్పదు? క్యూ క్యాక్ అనిపించా. అవును, సందకాడ సై అంట. ఉన్నమాట చెప్పింది, తప్పే ఉంది. తెల్లారగట్ట నై అంట. ఊరుగా శుభకార్యాలకు పనికిరావట్టుంది. అది సరే గాని చిన్న పిల్లతో ఆ మాట అన్నారా? ఏ మాట? నకిలీ చేపిస్తామని నేను అనలా. మీరు అన్నారు. నాకు ఏ శుభకార్యం జరిగిందని నేనంట. నేను అనలా. అడుగుదా? నాకేం న్యాయం జరిగింది, నాకేం న్యాయం జరిగిందని నేనంట. లోపలికి వెళ్ళాలి. న్యాయం సంగతి నాకు ఎందుకు పిలిచేది ఇప్పుడు? బూచోడా ఇందాక 30 రూపాయలు ఇచ్చినప్పుడు బుల్లు ఏం పొగుడుతున్నారే మొండల్లారా. బావగారమ్మా. బావా ఏంటి బావ ఇదంతా? అక్కాయి సునో పోసిందిలే. సరే నీ రుద్దుతాలే బావా. ఏం కాంబినేషన్ మీది? ఒకళ్ళు అద్దటం ఒకళ్ళు రుద్దటం మీకే సరిపోయింది. అమ్మా నీకెన్నిసార్లు చెప్పానే ఏమని? నాకు మోడల్ రమ్మంటే తావు. రుద్దటానికి కాదా? అమ్మా ఇది బావగారిదే కదా, నేను వేసుకోవచ్చా? వేసుకుంటావా? ఇదిగో ఇదిగో ఇట్లా వేసుకొని ఇక్కడ దోపుకొని అక్కడ ఒక పిన్ను పెట్టుకో. చిత్ర ఏంటి బావా? పెద్దది అమ్మ చెప్పినట్టు పైన ఒక పిన్నేసి పెట్టుకో. పెట్టుకో కింద 6 అంగుళాలు మేకు. చిన్నపిల్లకి జాగ్రత్త చెబుతున్నా. చూడమ్మా ఏమిటా మాటలు? ఈ పిల్ల ఒక్క అమాయకురాలు బాబు. ఎక్కడికమ్మా పోతున్నావంటే నిలబడుద్ది. ఎందుకమ్మా నిలబడ్డావంటే కూర్చుంటది. ఎందుకమ్మా కూర్చున్నావంటే ఇక పడుకుంటది. అన్ని నీ అలవాట్లు వచ్చినాయేమో. చలేస్తుంది. ఏమి వేస్తుంది? చలి. అమ్మాయి అది భలే ఉంది. అదమ్మా ఏమిటి అది? అది దాని కింద పిల్ల కూడా ఉంది, ఎర్రది టోపీ. నీకు కావాలా? ఇవ్వండి. ఊరుగా పెట్టుకుని ఏమైంది బాబు? పెట్టుకుంటా మాట్లాడాలి అయితే ఆ మాట. ఎంత స్వతంత్రమే ఉండల్లారు మీరు. అబ్బలో చలేస్తుంది, ఇది కావాలి. నీకు చలిగా ఉందా? నీకు చలిగా ఉంది, నాకు ఇక్కడ చలి వదులుతుంది. ఏమిటే మాటలు? కోట తప్పు అడగకూడదు. అక్కకు వాచి ఉంగరాలు ఇచ్చాడు, మెల్లో చైన్ ఇచ్చాడు, నీకు టోపీ ఇచ్చాడు. ఏమనుకుంటాడు? తప్పు బాబు. చిన్నపిల్ల ఏదో ముచ్చట పడి అడుగుతుంది, మీరేమనుకోబాకండి. యథార్థంగా నువ్వు చాలా చెప్పదప్ప. మరి కోట అడిగిందా? నువ్వేం చెప్పా? వద్దను. ఇదిగో ఈ వాచ్ కూడా ఉంచుకోపో. ఏదైనా నిజాయితీ నీ తర్వాత బావగారు గుణాలు చూసావా బాబు? మీరేమనుకోరుగా? నీ విషయం నేనేమనుకుంటా తప్ప. ఏదో బజారుల్లో రకరకాలు నేర్చుకుంటున్నారని నిన్నానే. కరాటీ ఫైటింగ్ ఎందుకంటే వ్యాపారస్తులు కదా, ఏ చావును పెడితే ఆ చావును ఏరే ఊరు పోవాల్సి వచ్చింది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నా కొడతారేమో కరాటీ ఫైటింగ్ నేర్చుకుంటున్నా. ఎట్లా చేస్తారు? చేసేటప్పుడు గుర్తుంటుంది తప్ప తర్వాత గుర్తుంటుంది. నిజమా? వచ్చుద్ది కానీ ఎవరన్నా చేసి చూపిస్తుండాల. నేను చేసి చూపించానా?